30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. మీలో ఒక ప్రత్యేకత అందరికి నచ్చేది ఏంటంటే ఏ ఛానల్ మారినా కానీ ఆ ఛానల్ పేరు ముందు మీ పేరు కూడా వస్తుంది. మహామూర్తి అన్నారు. అక్కడ చేసింది చాలా తక్కువ టైం 11 months అంతే. అంతకుముందు ఎన్టీవీ చేశారు, ఏబిఎన్, ఎన్టీవీ, ఈటీవీ. ఇది 5th ఛానల్. ఎన్టీవీ, ఏబిఎన్, మహా ఎన్టీవీ, అదే 5th ఛానల్ అంతే. టీవీ5 5th ఛానల్. కానీ జర్నీ ఎక్కువే అన్ని ఛానల్స్లో. నేను ఈటీవీలో 12 years చేశా. ఈటీవీలో ట్రైనీ సబ్ ఎడిటర్ నుంచి స్టేట్ చీఫ్ ఆఫ్ బ్యూరో వరకు చేశా 12 years. ఓకే. ఎన్టీవీ 2 years, అంటే దాని ఇన్సెప్షన్ ముందు నుంచి అక్కడ వర్క్ చేశాను నేను. ఎన్టీవీ డిజైన్ చేసిన దగ్గర నుంచి ఉన్నాను. 2009లో ఇప్పుడు 2 yearsలో రిజైన్ చేశాను. తర్వాత ఆల్మోస్ట్ 9-10 years ఏబిఎన్, ఆంధ్రజ్యోతి. అంటే మూర్తి గారు, మీరు ఏమనుకోదంటే ఒక మాట, ఇప్పుడు మూర్తి గారు అంటే మిమ్మల్ని దగ్గర నుంచి చూసే వాళ్ళకేమో ఒక రకమైన ఇది ఉంటుంది, బయట నుంచి చూసే వాళ్ళకి రకరకాలుగా ఉంటుంది. ఆ పేర్లోనే చాలా ఎత్తుక్కుంటారు. హెడ్ వెయిట్, యాటిట్యూడు, పొగరు, లెక్కలేనితనం, ఏదంటే అది మాట్లాడతాడు, బ్లాక్మెయిల్ చేస్తారు, ఇవన్నీ అంటుంటారు. ఇవన్నీ వింటున్నప్పుడు, లేకపోతే ఎవరో ఒకరు చెప్తుంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు ఎవరో ఒకళ్ళు, ఏమనిపించింది మీకు? అంటే మీరు పోరాడుతున్న సమాజం కోసమే, అది మాకు తెలుసు. మీరు మీకోసం సెల్ఫిష్గా ఎప్పుడు ఏది చేయరు. అది ఎందుకంటే మీరు ఉందే సింగిల్. ఏది చేయాలనుకున్నా కానీ ప్రజల కోసం, సమాజం కోసం కష్టపడే తత్వం తప్పితే వేరే ఆలోచన మీకు ఉండదని మాకు తెలుసు. కానీ ఇవి ఎందుకు వచ్చాయి? అంటే ఎవరైనా ఇప్పుడు నేను ఒక పార్టీనో ఒక లీడర్నో క్వశ్చన్ చేశాను అనుకోండి, ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఆ లీడర్ అనుచరులు బాధపడతారు. బాధపడి జనరల్గా జర్నలిస్టులు అంతా ఎదవలే, డబ్బులు అడిగారు కాబట్టి బ్లాక్మెయిల్ చేసాడు, ఇవ్వలేదు కాబట్టి చేసాడు అనేస్తారు జనరల్గా. బట్ నన్ను ఇప్పటివరకు ఎవరు కూడా బ్లాక్మెయిల్ చేసాను అనలా. బట్ ఆ పార్టీ మనిషి, ఈ వర్గం మనిషి, ఈ కులం మనిషి. కులం ఏంటండి, 2024లో ఉన్నాం. అంగారకుడి మీద మనిషిని పంపుదాం అనుకున్నాం. ఏం కులం? వాళ్ళు అనుకుంటున్న కులంలో నేను పుట్టల. యాక్చువల్ నాకు కులం లేదు, కులం గురించి నేను మాట్లాడను. పోనీ వాళ్ళు అనుకునే కులాల్లో కూడా నేను లేను. ఓకే, వాళ్ళ యాంగిల్లో కూడా. సో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకుంటారు, దానికి మనం ఏం చేయలేం కదా. ఓకే. ఇంకొకటి ఏంటంటే, నా ఇన్నేళ్ల జర్నలిజం జీవితంలో నేను ఎవరి దగ్గర కాఫీ టీ కూడా తాగలే. నాకు అవసరం కూడా లేదు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, తీసుకోను. నా కంపెనీ ఇచ్చిన జీతం బ్రహ్మాండంగా ఉంటుంది, నన్ను బాగా చూసుకుంటుంది. ఏ కంపెనీ? మనస్సాక్షిగా చెప్తున్నారా? మనస్సాక్షిగా చేసుకొని చెప్పండి. చేసుకున్నా, కాలు వేసుకున్నా, ఏది వేసుకున్నా, నేనేమంటున్నానంటే, నేను చెప్తున్నా. ఓకే, నేను లైవ్లో మీకు గుర్తుండుంటే నేను ఒక ఛానల్లో చెప్పాను, నేను ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకున్నా అని రుజువు చేస్తే నన్ను చంపేయండి, బుద్ధుడి విగ్రహానికి ఉరేసి. అదే కాదు, పోనీ ఇప్పుడు మీ దగ్గర మెటీరియల్ లేదు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత మీకు దొరికినా నేను అవినీతి చేశాను. ఆఫ్టర్ మై డెత్ 10 years తర్వాత నేను చనిపోయినని తెలిసిన నా బాడీ ఏ ఉస్మానియా హాస్పిటల్కి రాసేసా. సో నా సమాధులు, అంత్యక్రియలు ఉండవు. సో అక్కడ ఏలాడుతుంటుంది కదా స్కెల్టన్, అక్కడికి వెళ్ళి అవినీతి పడని బోర్డు పెట్టండి, నేను పోయిన తర్వాత కూడా ప్రూవ్ చేసుకోగలిగితే. అది నా ఛాలెంజ్. నా మనస్సాక్షి ఉంది, నేను మీకే ఇస్తున్న ఛాన్స్. ఇది నేను ఎప్పుడో ఛాలెంజ్ చేశా. ఎప్పటికైనా సరే, నేను బతుకుండా కానీ, నేను పోయిన తర్వాత కానీ, వీడు సో అండ్ సో అవినీతి చేశాడు, సో అండ్ సో వాళ్ళ దగ్గర బ్రైబ్ తీసుకున్నాడు అని ప్రూవ్ చేస్తే, బతుకుండగా చంపండి, చచ్చిపోయింది ఏదైతే ఇక నాకు జర్నలిజంలో బతుకు లేకుండా అవినీతి పడని ముద్రేయండి. నో అబ్జెక్షన్ ఎట్ ఆల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.